దేశంలో ప్రజాస్వామ్యానికి రాజకీయ వ్యవస్థకి ఎంత హాని జరిగింది, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, వీటన్నిటిని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే అటువంటి మరో ప్రమాదం ఈరోజు బీజేపీ మోడీ గారి నాయకత్వాన్ని దేశానికి తెచ్చింది. ఎమర్జెన్సీ కన్నా మించిపోయిన పద్ధతిలో ఈరోజు ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి ఈ ప్రభుత్వం దెబ్బతీస్తుంది. ఆ రోజు ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రజలందరూ కలిసి ఎమర్జెన్సీని ఏ రకంగా వెనక్కొట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నారో ఈరోజు మళ్ళీ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఫెడరలిజాన్ని రక్షించుకోవడానికి మళ్ళీ అటువంటి ఒక పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలకి మేము చెప్పాలని చెప్పి అనుకున్నాం. అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పోల్చి ప్రజల యొక్క కర్తవ్యాన్ని, అలాగే ప్రతిపక్షాల యొక్క ఐక్యంగా కృషి చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పి అనుకున్నాం. ఆ సందర్భంలో కూడా దేశవ్యాప్తంగా ఆ 50 సంవత్సరాల ఎమర్జెన్సీ పాలనకు సంబంధించిన విషయాలను చెప్పడానికి కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక మూడో విషయం, తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. దాని యొక్క అణు కర్మాగారాల ప్రాంతాల మీద బాంబులు వేశానని చెప్పేసి చెప్పింది. దానికి ప్రతిగా ఇరాన్ మిసైల్స్ని ప్రయోగించి ఆ రకంగా ఇజ్రాయెల్ పట్టణాల మీద దాడి చేస్తోంది. ఇది ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది, ఇంకా తీవ్రం అవుతూ ఉంది. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైతే ప్రపంచానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకనే ఆ యుద్ధం వెంటనే ఆగిపోవాలని చెప్పేసి సిపిఎం కోరుకుంటుంది. ఈ యుద్ధానికి కారణమైన ఇజ్రాయెల్ని ఈరోజు ప్రపంచ దేశాలు దాన్ని ఒంటరిపాటు చేసి యుద్ధానికి బాధ్యత వహించాల్సిందిగా ఇజ్రాయెల్ని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. దురదృష్టవశాత్తు భారతదేశ ప్రభుత్వం ఈరోజు ఇజ్రాయెల్కి మద్దతుగా వ్యవహరించే పద్ధతిలో ఈరోజు ఉన్నది. దాడి చేసిన వారిని, దాడికి గురవుతున్న వారిని ఒకే గాటగట్టి వ్యవహరించే పద్ధతిలో భారతదేశం ఉంది. ప్రకటన ఈరోజు అమెరికాకి ఏమాత్రం చురుకుదనం